ఆటో ఏ ఆటో గ్రీన్ చుడిదార్. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గ్రీన్ కలర్ బాగుంది అనగానే నువ్వు చాలా గ్రేట్ అనుకుంటున్నా. ఆగో, ఏయ్ స్టాప్ ఇట్. ఐఎమ్ కమింగ్. యూ మీ టాకింగ్. గ్రీన్ గ్రేట్, ఐ లవ్ యూ అంటే పోస్ కొడతావు నువ్వు. టైం తీసుకుని ఎస్ ఆర్ నో రేపు చెప్పంటే నువ్వు ఏం చేసావు? వాట్ డిడ్ యూ డూ? యూ డు నథింగ్. నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నా. ఈసారి బాగా ఆలోచించి ఐ లవ్ యూ అని చెప్పాలి. శభాష్, గుడ్. ఎంత ముద్దొస్తున్నావో. దండం పెట్టుకో. చూసాడా? నువ్వు అక్కడ ఉండాలి కదా, రోడ్డు మీదకి ఎప్పుడు వచ్చావు? తప్పు. ఆడది లోపలికి వెళ్ళి తలుపేసుకోవాలి. వెళ్ళు. నన్ను కూడా బొమ్మ అనుకుంటున్నాడా? వెళ్ళవా? ఓ, నన్ను హెల్ప్ చేయమంటావా? శభాష్, చేస్తాను. అది అరే ముందుకి, అది కరెక్ట్. స్లో దించు. స్టడీ. అది గుడ్. అలాగుండాలి. అయ్యో, పవిత్రని భారతదేశంలో ఆడది బొమ్మైనా సరే ఇలా నిండుగా బయట కప్పుకుంటేనే గౌరవం. అది ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. అబ్బా అబ్బా, ఏంటమ్మా చేతులు ఇలా బిగించేసావు? దండం పెట్టుకోవద్దు. ఈ చెయ్యి ఇలా పెట్టి, ఈ చెయ్యి ఇలా పెట్టి దగ్గరకు ఉంచి సుస్వాగతం అనాలి. స్వాగతం. ఉంటానే. గుడ్ నైట్. నువ్వు మెట్లు చూసి దిగునన్నా. అలాగే. ఏయ్ నో స్టడీ. శభాష్. రాజ్, నీకేంట్రా? నువ్వు బ్రాకెట్ వేస్తే ఈ గ్రీన్ ఏంటి, ఎనీ గ్రీన్ నీ ముందు జామ్ చేటాక్. వెరీ స్మార్ట్ బాయ్. నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. అమ్మా శాంతి, ఆ కుర్రాడు గురించి ఎంక్వైరీ చేశానమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, ప్రయోజకుడు, అన్నిటికంటే ఆర్థికంగాను ఆరోగ్యంగాను చాలా పర్ఫెక్ట్. అది ఇంకేం ఆలోచించక్కర్లా. రాత్రి అది తాగడం ఎందుకు, తెల్లారి ఇది తాగడం ఎందుకు? బుద్ధి బుద్ధి లేదు, బుద్ధి లేదు, బుద్ధి. అబ్బా, ప్రసాద్ గారే, తలుపు తీసే ఉందిరా. పేకల దాకా తాగటం, తెల్లారి హ్యాంగ్ అవరు, టాబ్లెట్ కోసం రావడం, ఇదో రొటీన్ అయిపోయింది. రా. మీరు మీరు రండి రండి రండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్. మీరు కూర్చోండి. చెప్పండి. ఏం చెప్పాలి? అదే నేను ఇచ్చిన ఆఫర్కి ఎస్ అని. పర్స్ ఇవ్వడానికి వచ్చాను. మీ పర్సు నాకెందుకు, మీ దగ్గరే ఉంచుకోండి. ఇది మీ పర్స్.
నా పర్సు మీ దగ్గరికి ఎలా వచ్చింది? నిన్న మీ పాకెట్లోంచి కర్చీఫ్ తీసి అద్దంలో మీ అందం చూసుకుంటున్నప్పుడు కింద పడింది. నేను ఎప్పుడు అద్దంలో అందం చూసుకొని అదే నన్ను షోరూంలో బొమ్మని పట్టుకుని ఎత్తి షాప్ దగ్గర పెట్టి అచ్చి బుచ్చి ముంజికాయ అని నన్ను నానా మాటలు అన్నారుగా. నాకైతే అసలు ఏం గుర్తు రావట్లేదు. నేను అలా అన్నే. ఎందుకు గుర్తుంటుంది? 5-6 వేస్తే అలాగే ఉంటుంది. 5-6 అంటే ఫస్ట్ ఇది టేస్ట్ చేయమన్నారండి. అది చేసి బాగుందంటే అప్పుడు 4 వేసారు, తాగాను. ఆ తర్వాత వద్దంటుంటే ఇంకోటి కొసరు వేశారు. నేను కొసరు ఎప్పుడు లెక్క పెట్టను కదండి, అందుకే నేను టోటల్గా తాగింది 4. అంత తాగటం అవసరమా? తాగారే అనుకోండి, ఏ ట్యాక్సీలోనే వెళ్ళక కార్ డ్రైవ్ చేయడం మంచిదా? డ్రైవ్ చేశారే అనుకోండి, రోడ్డు పక్క ఆపి అర్ధరాత్రి పూట రోడ్డు మీద రెచ్చిపోయి పర్ఫార్మెన్స్ ఇవ్వడం మంచిదా? ఇంకెప్పుడు పానకాల రాయిల్లా పీకల దాకా తాగి ఇలా బిహేవ్ చేయరుగా. గుడ్. ఇంత క్లాస్ ఇప్పుడు పీకిందబ్బా. ఇలా జాగ్రత్తలు ఎందుకు చెప్తున్నానంటే, నన్ను పెళ్లి చేసుకోబోయే మనిషి కాస్త పద్ధతిగా ఉండాలని. You mean? Yes, I mean it. Yes! Yes. ఎనిమిది అయిపోయింది, ఇది ఇంకా లేవలేదు. అక్షయ, అక్షయ లే, స్కూల్ టైం అవుతుంది. లెమ్మంటే కథలు పెట్టే. నిద్ర దయ్యం పోనిందా నీకు? నిన్ను లేపడం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రోజు. లేస్తావా? 2 తగిలించరా? లే, లేవే, లే అక్షయ. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, గారాబం ఎక్కువ. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదు, నీకు గారాబం ఎక్కువైపోయింది. లేకపోతే పిల్లలు లేపే విధానం ఎలాగా? లేపండి చూద్దాం. చూడు బుజ్జి, లేనన్నా ఆ బొంగారు తల్లివి కదూ, లెగాలి, లేచిపోతావు. కమాన్ 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 కమాన్. అక్కి, నీకు దండం పెడతాను, నా పరువు తీయరా. లేరా ప్లీజ్ నాన్న, లేరా నాన్న. నీకు మిక్కీ మౌస్ కొనిస్తా, లెగాలి. డైనోసార్ ఐస్ క్రీమ్. కమాన్ కమాన్ కమాన్, గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్. Good morning, dear. Aki, Daddy, both are friends. మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. నిన్ను బాగు చేయడం మా వల్ల కాదు. రోజు రోజుకి నా మాట అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఏవి ఎరగనట్టు ఎలా కూర్చుందో చూడు. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకో. మాట్లాడితే చాలు ఐస్ క్రీమ్ తింటావు, జలుబు అంటావు. వద్దు వద్దని చెప్తున్నా ఈ రోజు మళ్ళీ స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చావు. డాడీ రాని నీ పని చెప్తాను. శాంతి, ఏంటి ఏంటి అరుస్తున్నావు? మిమ్మల్ని అనాలి, అంతా మీరే చేస్తోంది గారాబం. వద్దంటే స్కూల్లో ఐస్ క్రీమ్ తినేసి వచ్చింది. ఐస్ క్రీమా? తను వెరీ బ్యాడ్. శాంతి, నువ్వు అరిచి ఆరోగ్యం పాటు చేసుకోకు. తన ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి తలపేసుకో. అక్షయ, అక్షయ, అక్షయ్, నీతో మాట్లాడుతుంటా. మమ్మీ ఐస్ క్రీమ్ తిరుగుతుంటే నీ ఇష్టం తిరుగుతుంటావా? ఏమాత్రం భయం భక్తి లేదా? ఇటు చూడు అక్షయ్, నిన్నే. లుక్ హియర్. టింగ్ టింగ్ టింగ్. ఏంటి నేను మాట్లాడుతున్నా అటు తిరిగావు? డాడీ అంటే నీకేం మాత్రం కేర్ లేదా? నేను సరే, అసలు మమ్మీ అయినా నీకు కేర్ లేదా? అసలు నీలాంటిదా నీ కేర్ తీసుకుని ఊరుకోండి. ఫోన్లేండి, ఎప్పుడు లేని ఎంత కోపం వచ్చింది ఏమిటండి మీకు? లేకపోతే మమ్మీ అంటే ఎవరు? తల్లి. తల్లి అంటే కన్న తల్లి, మాతృమూర్తులు పట్టుకుని తిరిస్తూ. సర్లేండి, ఊరుకోండి. మమ్మీ వచ్చేస్తున్నాయి. ఏమనుకున్నావు? ఐస్ క్రీమ్ తిన్నావుగా? మమ్మీకి ఎదురు చెప్పవుగా? బి ఏ గుడ్ గర్ల్. లేకపోతే చాలండి, లోపలికి పదండి.
కాలు తీయండి, తీయండి కాలు. ఏంటి తడిసిపోయింది? ఏంటిది? ఏంటిది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎవరికి? నీకు. నాకా ఐస్ క్రీమ్? మీ ఇద్దరిని బాగు చేయడం నా వల్ల కాదు. ఏంట్రా వాడికి ఏదో ప్రాబ్లం అంట, నీతో ఏదో అర్జెంట్గా మాట్లాడాలంటే. అవును రాజ్, చాలా పెద్ద ప్రాబ్లం రా. నువ్వే ఎలాగైనా రక్షించాలి. ఓకే కమాన్. వీడి చిట్ ఫండ్ కంపెనీ ప్రాబ్లంలో పడిందంట. పబ్లిక్ పోలీసు రేపు నుంచి వీడి మీద పడతారంట. ఓ, నన్ను ఏం చేయమంటారు? మధ్యవర్తిగా నువ్వు హామీ ఉంటే చాలు. ప్రస్తుతానికి ఈ గండం గట్టెక్కినట్టే. ఓ 4 రోజుల్లో మనం ఎలాగో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. నా అనుకున్న వాళ్ళంతా నన్ను మోసం చేశారు. ఈ టైంలో నాకు ఆత్మహత్య తప్ప వేరే దారి లేదు. ఏమిట్రా ఇది? ఈ మాత్రం దానికి బతిమాలుకోవాలా? హామీగా నేను ఉంటాను. పేపర్స్ చూసి సంతకం పెడతాను. రే రాజా, సంతకం పెట్టడానికి కొంత టైం ఉంటుంది కదా, మనం డిస్కస్ చేసి అప్పుడు సంతకం పెడితే సరిపోతుంది కదా. టైంకి హెల్ప్ చేయకపోతే ఇంక ఫ్రెండ్షిప్కి అర్థం ఉందా? మరేం పర్వాలేదు. పైన ఏం జరిగింది ప్రసాద్? ఏముంది, ఆ శేషుగాడి చిట్ ఫండ్ కంపెనీలో ఏదో ప్రాబ్లం ఉందంటే తీసుకొచ్చా. అరే చిన్న ప్రాబ్లం అని నేను అనుకుంటే తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది అది ఎంత పెద్ద ప్రాబ్లం అని. నీ ఆయన వాడి గోడు విని మంచి చెడు ఆలోచించకుండా స్నేహం మత్తులో పడి కోట్ల రూపాయలకి గ్యారెంటీ సంతకాలు బరికేశాడు. ఎంత స్నేహమైనా మరీ అంత మంచితనం పనికిరాదమ్మా. నేను చెప్పి చూసా, నా మాట వెంటగా వెళ్ళా. కనీసం నువ్వన్నా చెప్పు, నీ మాట నా వింటాడే. నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? స్నేహంలో నమ్మకం ఉండాలి. అనుమానిస్తే స్నేహం అనిపించుకోదు. అలాగని తొందరపడి సంతకాలు పెట్టడం తెలివైన పని అనిపించుకోదు. తొందరపడటమా అంటే ఏంటి నీ ఉద్దేశం? ఫ్రెండ్కి ప్రాణం మీదకి వస్తే ఆగి ఆలోచించి టైం తీసుకుని అందరి సలహాలు అడిగి అప్పుడు సహాయం చేయాలా? ఈలోగా వాడు ఉరేసింది వస్తే చావుల వరకు ఎందుకు? నేను చెప్పేది, ఇంత పెద్ద సహాయం చేసేటప్పుడు అతను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకోవడం మంచిదంటున్నాను. అంతేగాని ఎవరికి పడితే వారికి ఎంత కావాలంటే అంత. స్టాప్ ఇట్. ఎనఫ్. ఇట్స్ ఎనఫ్. నేను ఎవరికి సహాయం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. అది కాదండి, ముందు ముందు మనకేదైనా కష్టం వస్తుందేమోనని. కష్టం వస్తే నేను చూసుకోగలను, అంతేగాని నీ సలహా నాకేం అక్కర్లేదు. తోటి మనిషికి ఓ స్నేహితుడికి చేసే ఉపకారం గురించి నువ్వు నాకేం ఉపదేశాలు ఇవ్వక్కర్లేదు. నీకేదైనా తక్కువ చేస్తే అప్పుడు అడుగు, అంతేగాని నా సొంత విషయంలో జోక్యం గల చేసుకోవడానికి ప్రయత్నం చేయకు. హాయ్ అఖి. హలో అక్షయ్ గారు. మమ్మీకి సారీ చెప్పు. వినేసావా? అది కదమ్మా. మమ్మీకి సారీ చెప్పు. అలాగే. నేను చూస్తూనే ఉంటాను.
ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ శాంతి, సారీ. సారీ. అయ్యగారికి వచ్చిన కోపానికి 2 రోజుల వరకు మాట్లాడాలనుకున్నాను. అలాంటిది 2 నిమిషాలనే సారీ చెప్పేశారు. అదే మన అక్షయ లేదు, మమ్మీకి సారీ చెప్తే గానీ మాట్లాడంది. ఏం చేస్తాను, చెప్పేశాను. చేయి తీయండి. ఏం బరువుగా ఉందా? చేయి తీయండి. దూరంగా వెళ్ళిపోండి. ఏ అప్పుడు మీరు సారీ చెప్పింది ఫీల్ అయి కాదన్నమాట, పాప చెప్పిందని. అది కాదు. శాంతి 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 చూ శాంతి, ఐఎమ్ సారీ. అబ్బా ఏంటి ఎంత అందంగా ఉంది. ఎవరి కాలేజ్ స్టూడెంట్? కాలేజ్ స్టూడెంట్ లో ఉన్నాను నేను. ఐఎమ్ సారీ డార్లింగ్, సారీ. ఇట్స్ ఓకే. అవును, ఈసారి నీకు అంత సాటిస్ఫాక్షన్ ఇచ్చట్లేదు కదా? రాత్రికి డీటెయిల్డ్గా సారీ చెప్తాను. పాపను త్వరగా పడుకోబెట్టి వచ్చేసి, ఓకే? అన్నం తినేసావుగా, పడుకో. తినగానే పడుకుంటే తినేది అరగదని చెప్పావుగా మమ్మీ. తిన్నది తక్కువే కదా, శుభ్రంగా అరుగుతుంది. పడుకో. నేను పడుకోను. పడుకోవే. నేను పడుకోను. పడుకోమా. పడుకో, నేను పాట పాడతాను. లా 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 లా. రాజ్, ఏంట్రా, ఎవరు వీళ్ళంతా? దారుణం జరిగిపోయిందిరా రాజ్. నువ్వు సంతకాలు పెట్టి గ్యారంటీ ఇచ్చిన శేషు మోసం చేశాడు రాజ్. అవునరా, వాడు ఫైనాన్స్ కంపెనీ బోర్డు ఎత్తేశాడు. కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని పారిపోయాడు. అది పబ్లిక్ సొమ్ము అవడంతో వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దానికి నువ్వు గ్యారంటీ ఉండడంతో ఆ డబ్బంతా నువ్వే కట్టాలంటున్నారా? అంత డబ్బు నువ్వు కట్టాలంటే నీ ఆస్తిపాస్తులన్నింటినీ. Mr. Ras, after taking your auditor's report into account, your bank accounts are traced and lockers are sealed. మీ స్థిరాస్తులైన ఆఫీసు, ఫ్యాక్టరీ, డ్యాన్స్ స్కూలు సీజ్ చేయబడ్డాయి. అలాగే మీ చరాస్తులైన కార్లు, ఫర్నిచరు కూడా స్వాధీనం చేసుకోబడ్డాయి. సో అట్ దిస్ మూమెంట్ యూ హ్యావ్ టు వెకేట్ ద హౌస్ విత్ యువర్ బేసిక్ బిలాంగింగ్స్. మీరు ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే కోర్ట్ స్టార్ట్స్ ద ప్రొసీడింగ్స్. చాలా బాగుంది. బాగుందా? పక్కిల్లే మా ఫ్రెండ్ లత వాళ్ళది, లక్ష్మి వాళ్ళది కూడా దగ్గరే. అలాగా? మేమంతా కలిసి ఆడుకోవచ్చు. డాడీ యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఐ లైక్ ఇట్. ఇఫ్ యు లైక్ ఇట్, ఐ లైక్ ఇట్. ఏంటండి అలా ఉన్నారు? రోజు ఏసీ కారులో స్కూల్కి వెళ్ళే మన పాప రేపటి నుంచి ఎండలో రిక్షాలో వెళ్ళవలసి వస్తుందేనని. ఆ మాత్రానికి ఫీల్ అవడం ఏంటండి? అయినా మీరు తలుచుకుంటే పోయిన వాటికంటే 100 రెట్లు తొందరలో సంపాదించగలరు. మీ కెపాసిటీ నాకు తెలుసండి. చూడండి, జరిగింది మనకు వార్నింగ్ బెల్ లాంటిది. ఇక నుంచైనా మనుషుల్ని అంచనా వేయడంలో, రేపటి గురించి ఆలోచించడంలో కాస్త జాగ్రత్త పడాలి.